ఏదమ్మా ఒకసారి అవి వినిపించండి. ఏం పెట్టారు రికార్డింగ్ కాకుండా? హ్యాకింగ్ యాప్ సార్. వాళ్ళ ఫోన్ మొత్తం మన కంట్రోల్లో ఉండడానికి హ్యాకర్స్ చేస్తారు. స్లోది నీకు వినిపించిందా? అదే నేను 8-7 టైమ్స్ వింటే నాకు అర్థమైంది మేడం. అయితే ఇంకా ఇక్కడికి ఖాళీ చేసి వచ్చేసాం కదా మేడం. వచ్చేసిన టైంలో అక్కడ ఖాళీ చేసి వాళ్ళు ఖాళీ చేయించేసారు, మీరు వచ్చేసారు. పక్క వాళ్ళకి కూడా చెప్పాను, కొత్తగా షిఫ్ట్ అయ్యారు, ఇప్పుడు ఇంకో షిఫ్ట్ అయిపోయాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు? అదే ఏరియాలో లాస్ట్ కి మేడం. ఎందుకు ఆ ఏరియాలోనే? ఆల్రెడీ వీళ్ళిద్దరికి ఏదో ఉందని నీకు డౌట్ ఉందిగా. అసలు వద్దు అంటే నేను ఈ ఏరియా అయితే వస్తాను, లేకపోతే లేదా అంటే ఆ ఏరియాకి మాకు ఒక 1.5 కిలోమీటర్ వచ్చేసాము. అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా చెప్పాము. సమతానగర్లో ఉన్నాం మేడం ఇప్పుడు. సరే మేము ఇతను వస్తే చూసి చెప్తాము అన్నారు. ఇంకా ఆ అమ్మాయి గురించి చాలా బ్యాడ్గా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఇది మంచిది కాదు, పెళ్ళికి ముందు కూడా ఒక అబ్బాయితో ఇట్లా అఫేర్ ఉండి అతను డబ్బు మొత్తం జోచేస్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి బాగా కొట్టి తంతే కింద పడేసి తన్నడం కూడా జరిగిందంట అమ్మాయిని. అలా చేస్తే వేరే ప్లేస్కి వాళ్ళకి ఇంకో ఓన్ హౌస్ ఉంది. ఆమె క్యారెక్టర్ బాగాలేదు కాబట్టి ఆంధ్ర నుంచి ఒకతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఆమె. పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ చాలా అమాయకుడు, ఇక చెప్పాను కదా మేడం. అందుకే చేసుకుంటే ఈ ఏరియాలో అందరికీ తెలుసు, వాళ్ళ చుట్టాలలో అందరికీ తెలుసు కాబట్టి సంబంధం తెలియదు. ఎక్కడ అతను చేసుకుందని చెప్తే ఓకే, మా హస్బెండ్ మాత్రం ఇక్కడ కనిపిస్తే చెప్పండి అన్నాను. అసలు ఏం కనిపించలేదు. తర్వాత ఒకరోజు ఏమైందంటే నేను ఇట్లా హ్యాకింగ్ యాప్ పెట్టి చూస్తున్నాను కదా, అతను కొలీగ్స్ ఉంటారు కదా మేడం, కొలీగ్స్ వాళ్ళు బాగాలేరు మేడం. అసలు ఎంత చెండాలం అంటే అంత చెడ్డ వాళ్ళు, అసలు చాలా గలీజ్ వాళ్ళు. ఎలా మాట్లాడుతున్నారంటే ఆమె 5,000 ఇస్తే వస్తుందంట, 2,000 ఇస్తే వస్తుందంట. ఎవరు? వీళ్ళ కొలీగ్స్ ఒకళ్ళనొకళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇతను ఫోన్ హ్యాక్ చేసి ఇక్కడ పెట్టాను కదా మేడం, వేరే అమ్మాయిల గురించి చీప్ గా మాట్లాడుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరిది వినిపిస్తుంది కదా. వేరే వాళ్ళ గురించి చీప్ గా మాట్లాడుతూ ఇతను ఏమంటున్నాడు, సరే మీ ఫ్రెండ్ రూమ్ ఉంది అన్నావు కదా, అమ్మాయిని బుక్ చేసుకొని వెళ్దాం, 5,000 ఎందుకు? అది కూడా ఉంది, సార్కి పంపించాను, ఉంది అట్లా అనడం మొదలు పెట్టాడు. అసలు అఫేర్ అంటే ఒకటి ఉంటుంది, కానీ ఇతను వేరేది కూడా ఎందుకు మాట్లాడుతున్నాడని నేను విన్నాను. ఇంకా విన్ని చూద్దాంలే అని అనుకున్నాను. ఇక్కడ ఒక అమ్మాయి నాకు తగిలిందని వీళ్ళ కొలిగి ఒకటి చెప్పాడు. చెప్తే అవును ఆ నంబర్ ఇచ్చిందా అంటే ఇచ్చింది అన్నాడు. ఆ నంబర్ తీసుకొని నువ్వు కాల్ చేసావంటే చేయలేదు. సరే నువ్వు అరే కాల్ చేయవా, నువ్వు చెయ్యాలి అట్లాంటి కాల్స్ ఇట్లా అనడం విన్నాను. ఆ నెక్స్ట్ డే నుంచి కొత్త ఆమెతో మెసేజెస్ చూస్తున్నాను మేడం. ఇంకా అప్పటి నుంచి ఒక 2-3 సార్లు ఖాళీ చేసి వచ్చిన తర్వాత నాతో బాగున్నాడు, మళ్ళీ మొదటికి వచ్చేసింది. ఇంకా మీరు ట్రీట్మెంట్ లో ఉన్నారా? నేను మానేశాను మేడం, ఇంకా నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇద్దరు కలిసి ఉన్నారా, విడిపోయి దూరంగా ఇంట్లో ఉంటున్నాము? కానీ ఇప్పుడు మీరు ఈ షోకి మీ హస్బెండ్ కి తెలుసా, తెలియకుండానే వచ్చారు? ఇంట్లో ఉన్నారు, వంట చేసి వచ్చారా? వచ్చేసాను. ఆయనకి తెలియదు? ఆయన 2 వరకు ఇంట్లో ఉంటాడు కదా, మీరు ఎక్కడికి వెళ్ళారు అన్నట్టు ఆఫీస్ లీవ్ పెట్టుకుని వచ్చారు? తను మామూలుగా జాబ్కి వెళ్ళిపోతుంది అని తెలుసు, నేను జాబ్ కూడా మానేశారు. ఎంతకాలం అయింది మళ్ళీ మానేసి? ఎందుకంటే ఇట్లాంటి హ్యాకింగ్స్ పెట్టి చూస్తూ ఉంటే సార్ అన్నాడు, ఏమిటమ్మా ఎప్పుడు ఫోనే చూస్తావు, జాబ్ ఎప్పుడు చేస్తావు నువ్వు, అట్లా ఇట్లా అంటే ఈ ఫస్ట్ మీకు ఇప్పుడు రికార్డ్ వినిపించా కదా, అది నేను ఆన్ చేసి వింటున్నప్పుడు ఇలాంటి ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలమ్మా, జాబ్ ఇవ్వాలి కాదు రేపు దొరుకుతుంది, నువ్వు సాల్వ్ చేసుకొని వచ్చేసాయి అని సార్ సపోర్ట్ చేశారు. ఆ రోజు వరకు శాలరీ కూడా నాకు ఇచ్చేశాడు, నేను వచ్చేసాను మేడం. ఇలాంటివి ఉన్నాక మనం జాబ్ కంటిన్యూ చేయలేము మేడం, అసలు తీసేసినట్టే ఇంకా చెప్పాలంటే. ఇంకా నేను కూడా వెళ్ళట్లేదు, ఎందుకంటే నేను బయట జాబ్ చేసి నా ట్రీట్మెంట్కి నేనే పెట్టుకున్నాను డబ్బులు, ఇంట్లో వస్తువులు కూడా నేనే తెచ్చాను. నేను 15,000 ఇంట్లోకి తెస్తున్నానంటే అతన్ని మిగిలాలి కదా, ఆ 15,000 కాదు 0 నిల్. ఆ ఫస్ట్ ఏదైతే ఉందో ఏదో నార్మల్ స్టడ్స్ పెట్టుకునేది, తర్వాత వీళ్ళు పెట్టిన నా గోల్డ్లో స్టడ్స్ అవి కనిపించట్లేదు నా ఇంట్లో. ఇప్పుడు ఆమె పెట్టుకోవడం స్టార్ట్ చేసింది, అంటే సేమ్ కాకుండా వేరే డిజైన్లో ఉంది. ఇంకా సరెండర్ వీళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు 60,000 లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చింది మేడం. 1 ఎకర్ పొలం ఏమైందమ్మా? ఉంది మేడం. ఎవరి పేరు మీద ఉంది? వాళ్ళ తాతయ్య పేరు మీద. ఇంకా అలాగే ఉంది. ఉంది. మెయింటెనెన్స్ ఎవరు తీసుకుంటున్నారు, కౌలు కానీ ఏదన్నా? మా హస్బెండే మేడం. ఇంతకుముందు వాళ్ళ అక్క తీసుకునేది, అందుకే గొడవలు అయ్యి ఇప్పుడు మా హస్బెండ్ తీసుకుందాం అనుకున్నాడు, ఇంకా ఇవ్వలేదు. రైతు బంధు వస్తుంది కదా, అది రైతు బంధు రాదు సార్, కౌలు భూమి. ఇంకా ఫాదర్స్ నుంచి ఫ్రీ ఇచ్చింది, చేసుకున్న రోజులు చేసుకోవాలి. అయితే ఇంకా ఇక్కడికి వచ్చేసినాం కదా మేడం,
అసలు నాతో ఇంకా బాగుండట్లేదు, ఏదో బాగుంటాడు పోనీ అని ఆ ఇల్లు కాల్ చేసి ఇక్కడికి వచ్చేసిందే, అక్కడ ఉన్నప్పుడే ఏదో తేల్చుకుంటూ అయిపోయేది. ఇక్కడికి వచ్చేసినాక కూడా మళ్ళీ స్టార్ట్ చేశాడు మేడం. నేను మెసేజెస్ చూస్తున్నాను, నేను థర్డ్ ఫ్యామిలీ పెట్టాను, నాకు డబ్బులు సరిపోవట్లేదు, 3 ఫ్యామిలీలను పోషించవలసి వచ్చిందంటే ఎక్కడున్నాయి 3 ఫ్యామిలీలు అంటే అని ఈ అమ్మాయికి మెసేజ్ నాతో చెప్తున్నాడు. నాకు డబ్బులు సరిపోవట్లేదు, నువ్వు జాబ్కి వెళ్ళు. మరి నువ్వేం చేస్తున్నావు అంటే నా అడగొద్దు నువ్వు. ఇంకా బూతులు తిట్టడం మేడం. అసలు ఫస్ట్ ఆమెతోని ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నప్పటి నుంచి చాలా ఘోరంగా కొట్టడం మేడం. అసలు ఏ వస్తువుతో కొడుతున్నాడో కూడా అతనికే తెలీదు. కొట్టడం ఇట్లాంటి చెక్క టేబుల్స్, ప్లాస్టిక్ టేబుల్స్. ఆమెనే ఫస్ట్ ఆమెను ఒకరోజు తిట్టినాననేసి, అంత ఉందా నీకు, అంత మొగోడు ఉన్నాడా మీ దాంట్లో, నేను ఎవరనుకుంటున్నావు, నాతో ఎట్లా మాట్లాడాలో తెలుసుకో, నువ్వు అది చేసేవాడిని ఇది చేసాను. అసలు సరే అట్లా కొట్టినప్పుడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, ఇతను అంతేంటో తేల్చాలని నీకు ఎప్పుడు అనిపించలేదు? ఫస్ట్ మేము ఇల్లు షిఫ్ట్ చేసిన తర్వాత అదంతా చేయాలి కదా మేడం. మేము ఎక్కడికి వెళ్ళినా సరే తల్లి కూతుర్లు ఎందుకు ఉంటారమ్మా మ్యారేజ్ అయిన తర్వాత అని వాళ్ళు డౌట్ పడి ఇవ్వలేదు మేడం మాకు. ఇల్లు ఇవ్వలేదు, ఏమైనా గొడవలు అయితే మాకు వస్తాయని వాళ్ళ పేరున వస్తాను. ఒక ఇల్లు తీసుకున్నాము, అంతా అయిపోయింది, షిఫ్ట్ కూడా చేసాము. తర్వాత ఇంకా వద్దన్నారు మేడం. అయితే మా హస్బెండ్ వాళ్ళ మదర్ చనిపోకముందే అప్పుడు అంత బాగున్నాడు మేడం నాతో. ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాం మేడం, ఇక్కడే ఉంటుంది కొంపల్లి దగ్గర. అది చిన్న ఇల్లు, రేకుల ఇల్లు, నా పేరునే ఉంది. అది ఎవరు కొన్నారు? మీ ఆయన? మా ఆయన కొన్నారు. దానికి లోన్ కడుతున్నారు మేడం, మంత్లీ 25,000 లోన్ కడతాడు. ఇప్పుడు ఆ ఇంట్లో కన్నా వెళ్దాము. ఎన్ని గజాలు ఇల్లమ్మా? 60 మేడం. ఎంత వాల్యూ అది? అంటే అది సుమారు 10 లక్షల 20 లక్షల ఏదో ఉంటది. 20 మేడం. 20 లక్షలు. అప్పుడు అలా బాగున్నాడు కాబట్టి నా పేరు మీద కొని పెట్టాడు మేడం. కొని ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? సుమారు 2 సంవత్సరాల 3 సంవత్సరాల? ఒక 1-2 months తక్కువ 2 years మేడం. ఆ ఓనరే దాంట్లో ఉన్నాడు మొన్నటి వరకు. ఇప్పుడు మేము ఇచ్చిన డబ్బులతో అతను కన్స్ట్రక్షన్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఖాళీగానే ఉంది. అట్లీస్ట్ మా ఇంట్లో కన్నా మేము వెళ్దాము అనుకొని నిన్న క్లీన్ చేసుకున్నాం మేడం. అయితే అసలు ఎట్లా అంటే ఇప్పటికి కూడా నువ్వు వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు, నేను 3 ఫ్యామిలీని పోషించాలంటే ఎక్కడున్నాయి 3 ఫ్యామిలీలు అంటే నీకు అనవసరం అదంతా. అసలు నోరు ఎత్తనియడు మేడం. కనీసం నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఈరోజు ఎందుకు లేట్ అయింది అనే క్వశ్చన్ కూడా లేదు. క్వశ్చన్ వేస్తే దానికి రిప్లై ఉండదు. ఏదంటే తీసుకొని కొట్టడం, ఏది లేకపోతే చేతులతో కొట్టడం. మళ్ళీ డ్యూటీ నిన్న జాబ్ అయిపోయింది, 2 o'clock ఇంటికి రావాలి, నైట్ 11కి ఇంటికి వచ్చాడు. అడగొద్దు, కనీసం అడగొద్దు. ఎప్పుడు తాగడం, తినడం, ఇంకా ఇవే. ఆ అమ్మాయి బాగుంది, నార్త్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాము, ఇది బాగుందా అది బాగుందా, ఇవే నేను వింటున్నాను మేడం. అసలు చాలా ఇంకా నాకు బాగా అంటే నేను ఇంకా సూసైడ్ చేసుకోవాలని అనుకోవట్లేదు మేడం. నేనెందుకు అనవసరంగా ఇదైపోవాలి, అందుకని ఇంకా వద్దు అనుకుని సూపర్ అని అనుకుంటున్నాను మేడం. అసలు ఇంకొక కొత్త పేపర్స్ ఏమైనా, కేసులు ఏమైనా ఫైల్ చేశారా మీరు? లేదు మేడం. మెడికల్ పేపర్ ఏమంటాడంటే నువ్వు APS లో అయినా కంప్లైంట్ ఇచ్చుకో, ఎవరు తీసుకుంటాడో నేను చూస్తాను. APS లో ఇస్తావో అంత ఉందా మీకు? అసలు రోజుకు ఒకసారి నా కాలర్ ఎగరేసి మాట్లాడతాడు మేడం నా దగ్గర. నీకేం కావాలి? నాకు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకేం కావాలి? వద్దనుకోవడానికి వచ్చాను. వద్దనుకుంటున్నావు. ఏమన్నా సెటిల్మెంట్ కావాలా లేకపోతే ఏం అవసరం లేదు? సెటిల్మెంట్ కావాలి మేడం, ఎందుకంటే బ్రదర్స్ కానీ ఎవరు కూడా లేరు. ఇంకా సెకండ్ అమ్మాయి తగిలింది అని చెప్పాను కదా మేడం మొన్న. ఇప్పుడు మీరు నేను ఆపోజిట్ గా కూర్చున్నాము, మీ ఫోన్ లో ఏం చేస్తున్నారు, నాకు ఆపోజిట్ గా ఉన్న వాళ్ళకి కనిపించదు కదా, నా ముందే ఉండి ఆవిడతో మెసేజ్ చేయడం. ఇది సెకండ్ ఆమెతో. ఫస్ట్ ఆవిడ మర్చిపోయిండు, ఆవిడ ఎవరో తెలియదు మేడం. ఇట్లాగే మాట్లాడిండు కదా, ఆ నంబర్ ఉంటే ఇవ్వు అట్లాంటిది. ఈమె ఫస్ట్ మేడం, అమ్మాయా? ఫస్ట్ ఆమె. ఇప్పుడు రెండో మెసేజ్లు ఏమైనా ఉన్నాయన్న? ఇక్కడ నిలబడి మాట్లాడడం అనమాట. రెండో ఆమె ఇంకా నార్త్ ఈ అమ్మాయి టిక్ టాక్లు చేస్తుంది. ఈమెకి 2 పిల్లలు, హస్బెండ్ అన్నీ ఉన్నారు. అవి ఇప్పుడు మీకు మెసేజ్ లో కనిపిస్తాయి మేడం. ఇప్పుడు లాంగ్వేజ్ వేరుగా ఉంది కమ్మా, మరాఠీ. ఈ రోజు మార్నింగ్ మెసేజ్ చూపించాను మేడం. ఇది నార్మల్ మెసేజ్, ఏదో ఇక్కడ నుంచి కలుస్తావా, షూర్ కలుద్దాం, బట్ సడన్ గా చెప్తే ఓకే సరే. ఇది ఆ అమ్మాయిదే అని నీకు ఎలా తెలుసు? కాల్స్ రికార్డింగ్ కూడా వచ్చేస్తాయి కదా మేడం. వాయిస్ కాల్లో ఎప్పుడు ఫ్రీ అవుతావు, నేను ఎప్పుడు రావాలి,
ఈరోజు కలుస్తావా, మీ హస్బెండ్ వెళ్ళాడా బయటికి, పిల్లలు స్కూల్కి వెళ్ళారా, ఇంకెవరు లేరా మీ అత్తమామలు ఇంట్లో, మరి నేను వస్తున్నాను బయట వెయిట్ చేయి, నాకు మీ ఇంట్లోకి రావడం అంత ఎవరైనా చూస్తారేమో, లేకపోతే నువ్వు ఓయోకి వచ్చేస్తావా. ఓ. ఉమ్. ఆ అమ్మాయి అంత సూపర్ గా ఉంది, మీ ఆయన అంత అందగాడా? ఏం బొగ్గు మసి. మరి అతని కలుస్తావా అని ఈయనతో కలవాల్సిన అవసరం ఏముందమ్మా ఆవిడకి? వాళ్ళు ఎక్కడ ఉంటారు? నేను మహారాష్ట్ర, వేరే అమ్మాయితో కాల్ చేయించిన మేడం, ఆ. అంటే రాంగ్ కాల్ లాగా కనెక్ట్ అయినట్టు ఏదో కాల్ చేస్తే నేను విద్యానగర్ రాంపల్లిలో ఉంటానని చెప్పింది. పేరు చూస్తే కూడా వేరే ఫ్రెండ్తో చూపించాను, కరెక్ట్గా అక్కడ ఉంటుంది. ఓకే. అమ్మ కేసులు అవన్నీ వేసుకుంటే మీకు మీరు అన్న ప్రొసీడింగ్స్ లో లీగల్ గా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు? ఇక్కడికి ఎందుకంటే మేడం, పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అతను వెంటనే వచ్చి కొట్టేయడము, ఇప్పుడు మేము ఓన్ హౌస్లో ఉన్నా కూడా ఇది నా ఇల్లు, మీరెందుకు ఇక్కడ ఉండడము, నా పైనే కేసు వేసి ఇక్కడ ఉంటారా, అవును నేను ఇట్లాగే చేసుకుంటాను అని కొట్టడం, తిట్టడం, మరి వెళ్ళిపో అని అనడం, ఇంకేమైనా చేస్తాడేమో అనే భయంతో నేను ఇక్కడ వచ్చాను మేడం. మరి ఆయన అడగలేదా సెపరేట్ అయిపోదామని? అడగలే? అసలు మాట్లాడనివ్వడు సార్, చిన్న విషయం మాట్లాడనివ్వడు. నీ అంతలు నువ్వు వెళ్ళిపో, నాకేమి చెప్పొద్దు, ఎందుకు వెళ్ళిపోయావని అంటే కూడా నీ ప్రాబ్లం కోసం నువ్వు వెళ్ళిపోయావని చెప్పుకో, నీకు నచ్చక. కానీ నన్ను అడిగితే మాత్రం ఏమో ఆవిడే వెళ్ళిపోయింది, నేనైతే బాగానే ఉన్నానని నేను చెప్పుకుంటా. నాకు చెడ్డ పేరు రావద్దు, ఎందుకంటే నా జాబ్ సేఫ్ ఉండాలి, నేను సేఫ్ ఉండాలి, మా పెద్దమ్మలు చిన్నమ్మల దగ్గర కూడా నేను సేఫే ఉండాలి. ఇంకా నాకేమి వద్దు, వెళ్తే నువ్వే వెళ్ళు. మేడం ఇంకోటి, ఈరోజు వరకు అసలు నాతో కలిసి ఉండలేదు మేడం. ఎవరు? మా హస్బెండ్. హా? అసలు ఫిజికల్ రిలేషన్ లేదు మేడం. ఎప్పటి నుంచి లేదు? మొన్నే కదా 5 months లో 2-3 times కలిసామండి అని చెప్తున్నావు. ఆ ఫస్ట్ అమ్మాయిని వదిలేసుకొని సెకండ్ అమ్మాయి తల్లి గ్యాప్లో మాత్రమే 2 times అంతే. ఇంకా ప్రెగ్నెన్సీ వద్దంటాడు, అసలు ఏమి వద్దంటాడు. ఎంత కామందుడు అంటే, ఆపోజిట్ బిల్డింగ్ మా ఇల్లు ఉంది కదా, మేము 2nd floor లో ఉన్నాము, ఇలా వాల్ ఉంటుంది కదా, దానిపైన ఎక్కి వేరే ఆంటీ స్నానం చేసేది చూస్తుంటే ఓనర్ ఆంటీ నాకు కాల్ చేసింది, మీ ఆయన ఎందుకు అక్కడ చూస్తున్నాడు అని. ఇతనేం సాకు చెప్తున్నాడు, ఆ సజ్జ పైన ఏదో ప్యాంటు పడింది తీసేయడానికి అని. ఇట్లాంటి వీళ్ళు చూసి నాకు చెప్పింది, కానీ నేను కనిపెట్టే వరకు ఇంత టైం పట్టింది. కానీ నాది మాత్రం అనుమానం మాత్రం కాదు మేడం, ఇది నిజం. చాలా మంది ఓనర్స్ కూడా చెప్పారు, మేము పెళ్ళైనప్పటి నుంచి ఒక 4-5 years ఇల్లు మార్చాము, అతని మాట విధానము మాట్లాడే తీరుని బట్టే ఇతను నేను టార్చర్ చేస్తాడమ్మా, నువ్వు స్ట్రాంగ్ ఉండాలని చెప్పారు. కానీ నేను ఎప్పుడు ఎవరితో ఏడవలేడు మేడం. ఇప్పుడు నాతో ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారు అనుకో మేడం, నన్ను ఆపేసి ఫస్ట్ ఇతనే మాట్లాడతాడు. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉండి ఇతనే పోగొడుతుంటాడు, అసలు ఎంత చండాలంగా అంటే అట్లా. వాళ్ళు నాకు వచ్చి చెప్పడం, మీ హస్బెండ్ ఏంటి వింతగా బిహేవ్ చేస్తున్నాడు మమ్మల్ని ఇట్లా చేయడం అని. నాకు అర్థమైన దాని ప్రకారం మీ కేసు మొత్తం చూస్తే మేబీ మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి, వాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలి. కాబట్టి మీ కేసు గురించి మాకేం అర్థమైంది అనేది కూడా తెలియాలి కదా. మీ కేసు వింటున్న దగ్గర నుంచి మీ అమ్మగారు స్ట్రాంగ్గానే ఉన్నారు, కానీ మీకు కొంత సైకలాజికల్గా కాస్త డిప్రెషన్ అయితే కనిపిస్తుంది. అన్ని ఇమాజినేషన్ మీరు చూపించిన వాటిలో నాకు చాలా వరకు క్లారిటీ కనిపించట్లా. ఉండడానికైతే ఉన్నాయి కానీ నిజమే, మీరు చెప్తున్నది నిజమే. కానీ ఒక్క నిమిషం అమ్మా, మీరు చెప్తున్నది నిజమే కానీ ఆ ఎవిడెన్స్లు కోర్టుకి పనికిరావు. మీరు చూపిస్తున్న అన్నీ కూడా చాలా వేగ్గా, మనం బాగా కాన్సన్ట్రేట్ చూడాల్సిన సిచ్యుయేషను. నెక్స్ట్ మీ హస్బెండ్కున్న మీరు చూపిస్తున్న ఫోటోకి అక్కడెక్కడో మరాఠీలో వస్తున్న టిక్ టాక్లకి ఎక్కడ సెట్ అవ్వాలి. అంత రేంజ్లో ఉన్న అమ్మాయి మీ హస్బెండ్తో ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం లేదు, ఆ పక్క సందులకు వస్తాను కలుస్తాను అని అనాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీకు సగం వరకు 9 years మ్యారీడ్ లవ్లో అతను నిజాయితీగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. ఎందుకంటే 3 years ముందు వరకు కూడా జాబ్ వచ్చినా ఈ అమ్మాయి నాకు అవసరం లేదు అని అనుకోవచ్చు. అతను అనుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడంటేనే ఒక లవర్గా ఆయన పర్ఫెక్ట్ పొజిషన్లో ఉన్నట్టు లెక్క. సెకండ్ స్టెప్ ఏంటి, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని డౌరీ కావాల్సిన సిచ్యుయేషన్ ఉన్నా కూడా, ఎందుకు అంటే మీ అమ్మ పాత్రలో మీ అమ్మ ఎంత కరెక్టో వాళ్ళ అమ్మ పాత్రలో ఆవిడ కూడా అంతే కరెక్టు. ఎందుకు, కూతురికి తెచ్చిన సంబంధం ఏదైతే ఉందో అల్లుడు వరస్ట్ ఫెలో. ఇక అక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే వాళ్ళకున్న 1 acre సిచ్యుయేషన్స్ కుదరు. కొడుకున్నాడు, కొడుకు జాబు, కొడుకు కట్నమో, కొడుకు సెటిల్మెంట్ దగ్గర నుంచే కూతురు కాపురం సెటిల్ చేయాలి. మీ అమ్మగారు ఉన్న సిచ్యుయేషన్ ఆవిడ పొజిషన్లో ఉంటే ఆవిడ కూడా అంతే థింక్ చేస్తుంది. ఇప్పుడు నీ పక్కన కూర్చొని ఆవిడ నీకు సపోర్ట్ చేస్తున్నారు అంటే
కూతురు సమస్యలో ఉంది, కూతురు కుటుంబం ఇట్లా అయిపోతుందని. ఆవిడ కూడా అంతే. ఆవిడ విల్లనా ఇంకొకటి అంటే ఎవ్వరికి భూప్రపంచంలో కోడలు అనేవాళ్ళు నచ్చరు. మేబీ నీ విషయంలో అది కొంత ఎక్కువగా నడుస్తూ వచ్చింది. మీ మామగారు అప్పటికే ఆరోగ్యం పాడై ఉంది, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఉన్న వ్యక్తి ఆటోమేటిక్గా కోడలకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. భార్య కాస్త గయ్యాలి కాబట్టి, ఎందుకంటే ఆవిడ కూతురే, కోడలు కూతురేనే, ఎందుకు ఈ పిల్లని హింసించడం అనే ఒక పాజిటివ్ వేలో ఆయన ఉన్న 1 year 6 monthsలో నీకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏ రోజు మీతో కలిసి లేరు. ఉన్నంతలో భర్త ఉన్నంత వరకు ఆవిడ విడిగానే ఉంది. ఎప్పుడైతే భర్త చనిపోయాడో, ఆరోగ్యం డ్యామేజ్ అయిందో, అల్లుడే వేస్ట్ ఫెలో. ఇంకా అల్లుడు ఏం చూస్తాడు, కూతురు ఏం చూస్తుంది? అరే బాబు నీ కూతురుని కొడుకు దగ్గరికి వెళ్ళు, కొడుకు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ, వెళ్ళి చూసుకుంటే బెటరు అని చెప్పి పంపించుంటారు. ఇక్కడికి వచ్చిన 1 monthలో మీ అమ్మగారు కూడా ఇంట్లో ఉండడం వల్ల సినిమా చాలా పెద్దదైపోయింది. అత్త అనేవాళ్ళు విలన్ అయిపోయారు. ఆల్రెడీ ఆవిడకున్న విలనిజానికి ఆవిడ మీ అమ్మగారిని బయటికి పంపించింది. ఉన్నంతలో ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. ఆ 2 yearsలో మీరు ఉన్నారా అంటే మళ్ళీ అత్తగారితో కలిసి ఉండడం ఇష్టం లేక వేరే వచ్చేసారు. 1 month ఉన్నారు మీరు ఒకసారి. తర్వాత మళ్ళీ పంచాయతీ జరిగింది. మీ అత్తగారు ఇంక నుంచి హెరాస్ చేయను ఇవి అవి అనేదో రాసిస్తే నమ్మకం కలిగించినాక నువ్వు వెళ్ళావు. అత్తగారితో ఏదో కలిసి అట్లా కాపురం చేసుకుంటూ వచ్చారు ఒక 2 years. ఆ తర్వాత ఆవిడ ఆరోగ్యం పూర్తిగా డ్యామేజ్ అయింది. పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత సపోర్ట్ కావాలి కాబట్టి మీ అమ్మగారిని కూడా ఎంటర్ చేశారు ఇంట్లో. మీ అమ్మగారిని ఏ రోజు మీ ఆయన తిట్టింది లేదు, బయటికి పొమ్మనింది లేదు. ఎందుకు తిట్టాడు ఏంటి అంటే సిచ్యుయేషన్స్లో వచ్చిన గొడవల వల్ల తప్ప. ఆవిడ బయటికి పంపించింది కూడా మీ అత్తగారు గయ్యాళితనం వల్ల ఆయన పంపించాల్సి వచ్చింది తప్ప స్టిల్ ఇప్పటికీ ఆయన 2022 వాళ్ళ అమ్మగారు చనిపోయిన దగ్గర నుంచి మీతో కలిసి ఉండడానికే కంటిన్యూ అవుతున్నాడు. ఇంకా విడ్డూరం ఏంటంటే మా ఆయనకు వచ్చేదే 40,000 అండి, వాడు ఏం చేస్తున్నాడో డబ్బు అటు అని మాట్లాడుతున్నావు. ఆల్రెడీ 20 lakhs పెట్టి ఓ ప్రాపర్టీ కొని నీ పేరు మీద పెట్టాడు. ఆ ఇన్స్టాల్మెంట్లోనే 25,000 పోతున్నాయి. ఇంకా మిగిలేదు ఎక్కడ గోంగూర? నీకున్న విపరీతమైన అనుమానాలు, టెన్షన్స్, ఏం చేస్తున్నాడు డబ్బులు అని వాటితో వాడిని పీకు తినటం స్టార్ట్ చేసావు. ఒక్క నిమిషం అమ్మ వినండి, అంటే మాకు అర్థమవుతుంది క్లారిటీ. మీకు బాధ అనిపించవచ్చు. ఇంత విన్నానుగా ఇంతసేపు కూర్చొని నాకు తెలియట్లేదా ఆ మాత్రం? ఓకే, అతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయా లేదా ఇంకా వదిలేయండి. ఎందుకు అంటే నాకు భర్త కావాలండి, భర్తను మార్చండి అని మీరు అంటే మనం బతులాడి అరే బాబు నువ్వు ఇట్లా కాదు ఇట్లా ఉండు, ఆల్రెడీ అమ్మాయి దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆ అమ్మాయిని వదిలే ఈ అమ్మాయిని వదిలే, ఇంకోసారి అనేది చేస్తే తోలు తీస్తామని మనం అనవచ్చు. వద్దనేసావు. ఎందుకంటే అతను మారడు, ఒకరి తర్వాత ఒకళ్ళు అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఇట్లాంటి వ్యక్తి నాకు వద్దండి, మా అమ్మ నేను ఏదో హ్యాపీగా బతుకుతాం, నాకున్న ఆప్షన్స్ ఏంటండి అని అడుగుతున్నారు మీరు. సో ఇప్పుడు మీరు లీగల్గా వెళ్ళడానికి భయపడాల్సిన అవసరమే లేదు. ఏదైతే ప్రాపర్టీ కొన్నాడో నాకు తెలిసి అదే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. అది లోన్ క్లియర్ చేసేసి పూర్తిగా నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడా లేదా క్యాష్ రూపంలో ఏమన్నా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇస్తాడా అనేది కొంత మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మాకున్న ఆప్షన్స్ ఇక్కడ మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి అతనితో ఫోన్ మాట్లాడి ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వస్తాడా, అసలు నీకేమి ఇవ్వాలనుకుంటున్నాడు, నిజాలేంటి. ఇప్పుడు దాకా మీరే చెప్పారు, నేను ఒక వర్షన్ అర్థమైన వరకు నేనేదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. నిజమేంటని అతనితో మాట్లాడినాక తెలుస్తుంది.